హలో ఫుడ్ లవర్స్, జస్ట్ మన పెరట్లో దొరికే 2 ఆకులతో మన ఆరోగ్యానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు. కొత్త రెసిపీ కాదండి, పాతకాలపు మన అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నప్పుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు తినిపించే ఉంటారు, కానీ మనకే గుర్తుండదు. మునగాకులో కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో మనకు ఎక్కువ సహాయపడతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, ఫైబర్, విటమిన్లు ఉంటాయి. అదండి మన డైజెషన్ కి, కంటికి, ఒంటికి, తర్వాత జుట్టుకి కూడా దీని వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. బెనిఫిట్స్ ఉన్న మంచి రెసిపీని ఎవరన్నా మిస్ అవుతారా చెప్పండి? తప్పకుండా మీరు మీ డైలీ రొటీన్ లో దీన్ని యాడ్ చేసుకోండి. మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే ఆ రెసిపీస్ అన్ని చేస్తాను. ఇక లేట్ చేయకుండా ఈ హెల్తీ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, తర్వాత చింతపండు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అయితే దీనికి సరిపోతాయి. నేను ముందుగానే మునగాకునైతే కడిగి వాష్ చేసుకొని ఒక రోజు ముందే ఎండలో పెట్టుకున్నాను. దీని వల్ల తడి లేకుండా మునగాకు, కరివేపాకు పొడి అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సేమ్ కరివేపాకు కూడా అంతే, నీట్ గా వాష్ చేసుకొని తడి అనేది లేకుండా నీట్ గా ఎండ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకొని తర్వాత మినప్పప్పు, ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో ఒకే మెజర్మెంట్ లో వేసుకోండి. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు వచ్చి వాటికన్నా 1 స్పూన్ తక్కువే వేసుకోండి, లేదంటే ఒట్టి ధనియాల స్మెల్లే వస్తుంది, అంత బాగోదు పొడి. తర్వాత జీలకర్ర 2 స్పూన్లు వేసుకొని ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావాలి, అన్ని లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకుంటే పెనం వేడికే నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి. ఇవంతా ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లరనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఎండుమిర్చి ఒక 10 నుంచి 20 వేసుకోండి, లేకపోతే మీరు కారం తక్కువ తినేట్లుగా ఉంటే కారం తక్కువ తీసుకోండి. మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి నేను ఒక 15 వేసుకున్నాను. తర్వాత చింతపండు కూడా వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవంతా బాగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇవి కూడా ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని కూడా బాగా ఆరనివ్వండి. తర్వాత అదే ప్యాన్ లోకి ముందుగానే ఎండబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హై ఫ్లేమ్ లో వేయించుకుంటే తొందరగా కరివేపాకు అనేది మాడిపోతుంది, అప్పుడు కరివేపాకు పొడి అనేది అంత బాగోదు. ఇలా చేతిలో తీసుకొని నలిపితే ఈజీగా పొడి పొడి అయిపోవాలి. ఇది కూడా ఒక ప్లేట్ లోకి తీసుకొని దీన్ని కూడా ఆరనివ్వండి. తర్వాత అదే ప్యాన్ లోకి మునగాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోండి. మునగాకు వేగడానికి కరివేపాకు కన్నా కొంచెం టైం అయితే పడుతుంది. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చేతిలోకి తీసుకొని ఇలా నలిపితే గనక ఈజీగా పొడి అయిపోవాలి. అప్పుడే ఈ కరివేపాకు మునగాకు పొడి అయితే 1 మంత్ స్టోర్ ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా కూడా. తర్వాత మనం వేయించుకున్న పప్పులన్నీ నీట్ గా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే తడి వల్ల ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండకుండా బూజు అయితే వచ్చేస్తుంది. ఇదంతా మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి, ఎక్కువ నున్నగా చేసుకోకండి. అదే జార్ లోకి ఎండుమిర్చి, చింతపండు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులో కొంచెం కల్లుప్పు వేసి తర్వాత వేయించుకున్న మునగాకు కూడా వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్ లోకి అయితే వేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ లోకి మనం వేయించుకున్న కరివేపాకు ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇందులోకి పొట్టు ఒలచుకున్న ఉండే తెల్లగడ్డలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్ లోకి అయితే వేసుకొని అక్కడక్కడ ఉండలు ఉంటాయి కదా, దాని వల్ల ఈ మిక్స్చర్ ని చేత్తో ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఏ టైట్ డబ్బాలో గనక పెట్టుకుంటే 1 మంత్ స్టోర్ ఉంటే ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఆల్రెడీ మీరు ఈ రెసిపీ గనక ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.